మార్నింగ్ స్టూడెంట్స్. ఇంతవరకు మనం ఏ గురించి యాన్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఏ యాన్ ఏ సందర్భాల్లో వస్తాయో అనే విషయం మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు టాపిక్ ఏంటంటే డెఫినిట్ ఆర్టికల్ ద. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ఆర్టికల్స్. హోల్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డెఫినెట్ ఆర్టికల్ ద ఏ సందర్భాల్లో వస్తుంది అనే విషయం ఫస్ట్ టూకీగా తెలుసుకుందాం. అంటే ఒక 5 minutes నేను టూకీగా చెప్పి తర్వాత దాన్నే డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఎంత సులువుగా ఎంత ఈజీగా మనం నేర్చుకోవాలి, ఎంత ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు అనేటువంటి టెక్నిక్స్ కూడా మనం చెప్తున్నాను. జనరల్గా ఈ డెఫినెట్ ఆర్టికల్ ద ఇప్పుడు చూడండి, ఏ ఎక్కడ వస్తుంది? అది సింగులర్ నౌన్ ముందే వస్తుంది. ఏ అన్నప్పుడు ఒక కాబట్టి అది ఐటమ్ సింగిల్ అయి ఉండాలి. నెక్స్ట్ అది కౌంటబుల్ అయి ఉండాలి. మరి యాన్ కూడా అంతే, అది సింగిల్ నౌన్ అయి ఉండాలి, దాన్ని లెక్కించడానికి వీలుగా ఉండాలి. మరి దా ఎప్పుడు వస్తుంది అంటే దాకి సింగులర్ నౌన్ ముందే రావాలి, ప్లూరల్ నౌన్ ముందే రావాలి, లేకపోతే మామూలు యాబ్స్ట్రాక్ట్ నౌన్ ముందే రావాలి అని ఎటువంటి రూలు లేదు. దేన్నైనా ఒక సింగులర్ నౌన్ అయినా, ఒక ప్లూరల్ అయినా, ఒక యాబ్స్ట్రాక్ట్ నౌన్ అయినా, ఒక ప్రాపర్ నౌన్ అయినా, ఏ నౌన్ అన్నా పర్టిక్యులరైజ్ చేసి చెప్తుంటే, ఇది పర్టిక్యులరైజ్ చేసి చెప్పినప్పుడు కానీ, లేకపోతే సింగిల్ అవుట్ చేసి చెప్పినప్పుడు, ఇది ప్రత్యేకంగా ఇదని చెప్పినప్పుడు కానీ డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. చూడండి, హీఈస్ ద మ్యాన్ హూ హెల్ప్డ్ మీ, హీఈస్ ద మ్యాన్ హూ స్కోర్డ్ సెంచరీ, అండ్ షీఈస్ ద గర్ల్ హూ గాట్ గోల్డ్ మెడల్. గర్ల్స్ చాలామంది ఉంటారు. షీఈస్ ద గర్ల్ హూ గాట్ మెడల్. ఈ అమ్మాయి అని పర్టికులర్గా మనం చెప్తున్నాం, ఈ అబ్బాయి అని చెప్పినప్పుడు వస్తుంది. అలాగే చూడండి, జనరల్గా నేమ్స్ ముందు రాదు, కానీ రామ, కృష్ణ, మధు, ఎందుకంటే సృష్టిలో ప్రతి ఒక్కడికి ఒక నేమ్ ఉంటుంది. వాడు ఆ ఏజ్, ఆ పేరెంట్స్, ఆ జీన్స్తో ఉన్నటువంటి ఆ నేమ్ ఆ వ్యక్తికి తప్ప ఇంకోటికి ఉండదు. అంటే చాలామందికి ఉంటుంది. రామాలు 1,00,000 మంది ఉంటారు, 1,00,000 మంది డిఫరెంట్. సో దట్ ఈస్ ద థింగ్. అందుకు ప్రాపర్ నౌన్ ఒక మధు అనే ఒక అబ్బాయిని పరిచయం చేసాము. మరి 2 మధులు రారు. క్లోనింగ్ చేసినా కూడా 2 మధులు ఉండరు. అందుకేంటంటే సృష్టిలో ఒకడే ఉంటాడు. అంటే మధు అనే పేరు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అందుకే ప్రాపర్ నౌన్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా జనరల్గా రాదు. కానీ కొన్ని సందర్భాల్లో వస్తుంది. ఏ సందర్భం అంటే చూడండి, కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. షేక్స్పియర్ హ్యామ్లెట్ రాశాడు. షేక్స్పియర్ రోట్ హ్యామ్లెట్ అంటాం. అక్కడ ఒరిజినల్ షేక్స్పియర్ ముందు ద షేక్స్పియర్ రోట్ హ్యామ్లెట్ అనకూడదు. మీ పేరు రవి అయితే దా రవి అనకూడదు. నేమ్స్ ముందు దా రాకూడదు. కానీ ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో పోల్చినప్పుడు అప్పుడు దా వస్తుంది. చూడండి, కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. అతను ఒరిజినల్ షేక్స్పియర్ కాదు, షేక్స్పియర్ లాంటివాడు. ఇక్కడ కాళిదాస్ గురించే చెప్తున్నాం, కానీ షేక్స్పియర్ లాంటివాడు అన్నప్పుడు వస్తుంది. చూడండి, యువరాజ్ సింగ్ ఈజ్ ద సోబర్స్ ఆఫ్ ఇండియా. అంటే సోబర్స్ 6 బాల్లో 6 6 కొట్టాడు, యువరాజ్ సింగ్ కూడా 6 బాల్లో 6 6 కొట్టాడు. యువరాజ్ సింగ్ సోబర్స్ లాంటివాడు, కానీ ఒరిజినల్ సోబర్స్ కాదు, లాంటివాడు. అప్పుడు ది సోబర్స్ అంటే సోబర్స్ లాంటివాడు, దా షేక్స్పియర్ అంటే షేక్స్పియర్ లాంటివాడు అని వస్తుందన్నమాట. సో ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో పోల్చినప్పుడు ప్రాపర్ నౌన్ ముందు ఒక నేమ్ ముందు దా వస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్. అది రేర్ కండిషన్లో వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్, అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం ఎక్కువగా సూపర్లేటివ్ డిగ్రీ ముందు డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తుంటాం. ద టాలెస్ట్, ద బిగ్గెస్ట్, ద హెవియెస్ట్, ద లాంగెస్ట్ అని. సో కానీ
కొన్ని చోట్ల కంపారిటివ్ డిగ్రీ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే అనే విషయం మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ నేను కరెక్ట్ యువర్ ఇంగ్లీష్లో నేను దాని గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. సో అక్కడ లింక్ ఇస్తాము, దాని ద్వారా మీరు ఫాలో అవ్వచ్చు. అంటే సూపర్లేటివ్ డిగ్రీ అన్నది మోర్ దెన్ 2 ఎక్కువ మంది ఉన్నప్పుడే ఉంటుంది తప్ప, రామ ఇస్ ది టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్లో 4 ఉండొచ్చు, 40 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. అక్కడ 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. కానీ 2 ఉన్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ రాదు. వాళ్ళిద్దరిలోకి 2 ఉన్నారు, ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అన్నాం. ఆ క్లాస్లో 2 ఉన్నారు. ఆడు చూస్తే టాలెస్ట్ బాయ్ ఎవరంటే ఆడు ఎంత ఉన్నాడు, ఇదేంటంటే ఆ 2 ఉన్నాడంటే రెండోడు ఈడికన్నా కొట్టుడంటే అది అందుకు 2 మధ్యన సూపర్లేటివ్ ఉండదు, 2 మధ్యన కంపారిటివ్ ఉంటుంది. హీఈస్ టాలర్ ఆఫ్ ద 2. ఆ ఇద్దరిలో ఇతడు పొడవైన వాడు, ఈజ్ టాలర్ ఆఫ్ ద 2. అక్కడ ఎందుకు వస్తుంది, అక్కడ కంపారిటివ్ డిగ్రీలో ఎప్పుడూ కూడా డెఫినెట్ ఆర్టికల్ దా రాదు. కానీ రేర్ కండిషన్లో 2నే కంపేర్ చేసి చెప్తున్నప్పుడు మాత్రం డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. సో అందుకే ఈజ్ ద టాలర్ ఆఫ్ ద 2, ఇట్ ఈస్ ద బెటర్ ఆఫ్ ద 2. ఆ రెండిట్ల కన్నా ఇది బాగుంది, ఇది ఆడ 2లో ఈడు పొడవుగా ఉన్నాడు అని చెప్తుంటాం అన్నమాట. సో దట్ ఈస్ ద థింగ్. అది కంపారిటివ్ డిగ్రీలో డెఫినెట్ ఆర్టికల్ దా రేర్ కండిషన్లో వస్తుంది. అటువంటి సందర్భంలో డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది అన్నమాట. నెక్స్ట్, ద డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్ అంటాం. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ చెప్పినప్పుడు సాధారణంగా కుక్క విశ్వాసమైన జంతువు అంటే మీ ఇంట్లో కుక్క కాదు, మొత్తం కుక్క యొక్క జాతినంతటిని ఇక్కడ తెలియజేస్తున్నాం. అలాగే కౌ ఈజ్ ఎ జెంటిల్ యానిమల్ అంటే మీ ఇంట్లో అవి కాదు, మొత్తం జాతినంతటిని తెలియజేస్తూ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. అలాగే సాధారణంగా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. ఇదే సెంటెన్స్ని ఏతో కూడా చెప్పచ్చు. ఏ డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్ అంటే ఎనీ డాగ్. కానీ విపులీకరించి స్టేట్మెంట్ చెప్పేటప్పుడు ఎక్కువగా దా వచ్చే అవకాశం ఉంది. కానీ ఏ డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్ అని అనొచ్చు. అదేవిధంగా ఏ కౌ ఈజ్ ఏ జెంటిల్ యానిమల్ అని కూడా అనొచ్చు. సో ఏంటంటే ఇది జాతిని అంతటిని అని పర్టికులరైజ్ చేసినప్పుడైతే దా వస్తుంది. ఏ ఆవైనా జెంటిల్ యానిమలే, ఏ కుక్కైనా ఫెయిత్ఫుల్ యానిమలే అని చెప్పినప్పుడు ఏ వస్తుంది అనమాట. దట్ ఈస్ ది థింగ్. ద నెక్స్ట్, కొన్ని సందర్భాల్లో కామన్ నౌన్కి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఫాక్స్ అంటే ఫాక్స్లు కుక్కలు చాలా ఉంటాయి, అలాగే నక్కలు చాలా ఉంటాయి. అలాగే ద ఫాక్స్ ఇన్ యూ షుడ్ బీ వ్యానిష్డ్ అంటే అర్థం ఏంటి? ద ఫాక్స్ ఇన్ యూ అంటే ఏంటంటే నీలో ఉన్న ఆ నక్క బుద్ధి మొత్తం సమూలంగా నాశనం అయిపోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ది బీస్ట్ ఇన్ యూ షుడ్ బీ ప్యారిష్డ్ నీలో ఉన్న పశువు బుద్ధి శుభ్రంగా పోవాలి. అదేవిధంగా సో ఇలా చెప్తుంటారనమాట. అంటే అక్కడ డాగ్ అని కాదు, ఆ కుక్క బుద్ధి, అలాగే బీస్ట్ అంటే ఆ పశువు బుద్ధి అన్నప్పుడు ఆ కామన్ నౌన్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. అదేవిధంగా చూడండి, లాంగ్వేజ్ ముందు ఎటువంటి ఆర్టికల్ రాదు. ఐ లైక్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఈజ్ ఏ ఈజీ లాంగ్వేజ్, ఫ్రెంచ్ ఈజ్ ఏ డిఫికల్ట్ లాంగ్వేజ్. చూడండి, ఈ ఇంగ్లీష్ ముందు కానీ డెఫినెట్ ఆర్టికల్ దా వస్తే ఏంటి అంటే పీపుల్ ఆఫ్ ఇంగ్లీష్ అని అర్థం. అలాగే ఫ్రెంచ్ ఈజ్ స్పోకెన్ బై ద ఫ్రెంచ్ అనే లాంగ్వేజ్ ఈ స్పోకెన్ మాట్లాడబడుతుంది ఎవరి చేత? బై ద ఫ్రెంచ్ అంటే పీపుల్ ఆఫ్ ఫ్రెంచ్. అలాగే ఇంగ్లీష్
ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ముందు ఆ లాంగ్వేజ్ ముందు ఎటువంటి ఆర్టికల్ రాదు. ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని అర్థం. ద ఇంగ్లీష్ అంటే పీపుల్ ఆఫ్ ఇంగ్లీష్. జర్మన్ అనేది ఒక లాంగ్వేజ్. ద జర్మన్ అంటే పీపుల్ ఆఫ్ జర్మనీ. గ్రీక్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద గ్రీక్. గ్రీక్ అనేది లాంగ్వేజ్ ముందు ఆర్టికల్ రాదు. కానీ ఆ లాంగ్వేజ్ ముందు కానీ ఆర్టికల్ వస్తే అక్కడ ఎటువంటి అర్థం వస్తుంది? అక్కడ పీపుల్ ఆఫ్, చూడండి, ద ఫ్రెంచ్ అంటే ఆ లాంగ్వేజ్ ముందు దా వచ్చింది, ద పీపుల్ ఆఫ్ ఫ్రెంచ్. ద ఇంగ్లీష్ అంటే ది పీపుల్ ఆఫ్ ఇంగ్లీష్. ద గ్రీక్ ద పీపుల్ ఆఫ్ గ్రీక్. ద జర్మన్ ద పీపుల్ ఆఫ్ జర్మన్. ఈ రకంగా వస్తుంది అన్నమాట. ద నెక్స్ట్ చూడండి, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటాం. హానెస్టీ అనేది యాబ్స్ట్రాక్ట్ నౌన్. యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే నీ కంటికి కనిపించదు, నువ్వు చేత్తో టచ్ చేయలేవు, ఒక ఫీలింగ్ నీకు ఎక్స్పీరియన్స్ అయితేనే నీకు తెలుస్తుంది. అలాగే చూడండి, రామ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. యాక్చువల్గా యాబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇస్తాను, అంత డీటెయిల్గా గ్రామర్లోకి వెళ్ళినప్పుడు చెప్తాను. రామ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇంటెలిజెంట్ అనేది ఏమిటి? యాడ్జెక్టివ్, గుణాన్ని తెలియజేస్తుంది. ఎవరి గుణాన్ని? రామ గురించి. అంటే అది ఒక నౌన్కి రిఫర్ అవుతుంది. అయితే రామ తెలివైనవాడు, రామ ఈజ్ ఇంటెలిజెంట్. తెలివితేటలు ఒకరి సొత్తు కాదు. ఇక్కడ తెలివైన రామ ఈజ్ ఇంటెలిజెంట్ అన్నది రామ యొక్క గుణం. అది జనరల్గా తెలివితేటలు అనేవి తెలివి కలిగి ఉండేటువంటి స్థితికి పెట్టినటువంటి పేరుని ఏమంటారు? తెలివితేటలు అంటారు. చూడండి, అంటే ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ వన్స్ ప్రాపర్టీ. ఇంటెలిజెన్స్ ఇక్కడ రామదా కాదు, తెలివితేటలు కలిగి ఉండడం అనే దానికి పెట్టినటువంటి పేరు. ఈ పేర్లు మనుషుల ముందు, వస్తువుల ముందు, ప్రదేశాల ముందే కాదు, గుణాలకు కూడా ఒక పేరు ఉంటుంది. హీ ఈజ్ పూర్, అతని యొక్క స్థితి ఏంటి? పేదవాడు. అతడు పేదవాడు, ఈజ్ పూర్. పూర్ అనేది ఏంటి? మధు ఈజ్ పూర్. మధు అనే వ్యక్తి పేదవాడని అక్కడ లక్షణం తెలియజేస్తుంది, అది యాడ్జెక్టివ్. పేదరికం భారతదేశంలో ప్రధాన సమస్య. పేదరికం ఎవరిది? మధుది కాదు. అంటే పేదరికం అంటే తిండికి కూడా చాలని జీవితాన్ని అనుభవించే స్థితికి పెట్టిన పేరేంటి? పేదరికము. అది ఎవరిది? మధుది కాదు. మధు ఏ స్థితిలో ఉన్నాడంటే అది యాడ్జెక్టివ్. అతని యొక్క ఆ స్థితిని అనుభవిస్తున్నాడు, ఆ లక్షణంతో ఉన్నాడు, ఈజ్ పూర్. కానీ పోవర్టీ అనేది ఏంటి? ఆ పేద స్థితికి పెట్టినటువంటి పేరు. చూడండి, వాడు మంచివాడు. మంచి అన్నది అతడు మంచివాడు, అతన్ని రిఫర్ చేస్తుంది. మంచితనం అంటే ఏంటి? గుడ్నెస్. మధు ఈజ్ ఎ గుడ్ బాయ్, బట్ గుడ్నెస్ ఈజ్ నాట్ యూజ్ఫుల్ ఇన్ ఆల్ టైమ్స్. మంచితనం అన్ని చోట్ల ఉపయోగపడదు అంటాం. మంచితనం అనే మంచిగా ఉండేటువంటి స్థితికి పెట్టిన పేరు మంచితనం. పేదగా ఉండేటువంటి స్థితికి పెట్టిన పేరు పేదరికం. అలాగే తెలివిగా ఉండేటువంటి ఆ యొక్క లక్షణాన్ని పెట్టిన పేరు తెలివితేటలు అంటారు. సో ఈ లక్షణాలకు కూడా పేర్లు ఉంటాయి. ఈ యాడ్జెక్టివ్స్ నుంచి డిరైవ్ అయినటువంటి నౌన్స్ని ఏమంటారంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్స్. అవి మన కంటికి కనిపించవు, వాటిని మనం చేతితో ముట్టుకోలేము. ఆ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు ఎటువంటి ఆర్టికల్ రాదని చెప్తుంటారు. అది కరెక్ట్. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఎందుకంటే కంటికి కనిపించిన వాటి ముందు అసలు సాధారణంగా నౌన్స్ ముందు ఆర్టికల్స్ రావు. కానీ పర్టికులరైజ్ చేసి చెప్తున్నాం. ఇక్కడ ఏ హానెస్టీ అని చెప్తున్నాం? ద హానెస్టీ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి ఈజ్ ఎగ్జంప్లరీ. లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క హానెస్టీ చాలా ఎగ్జంప్లరీ, అంటే ఎవరికీ ఉండదు, అది చాలా ఎక్కువ. అది దాన్ని మనం ఉదాహరణగా తీసుకోవాలని చెప్తున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే హానెస్టీ, గుడ్నెస్, పవర్టీ ఇటువంటి కంటికి కనిపించినట్టు ఈ నౌన్స్ ముందు రాదని చెప్తున్నాం కదా. ఎప్పుడు వస్తుందంటే ఆఫ్ అన్నప్పుడు ఇంకో వ్యక్తికి అది మారిపోతుంది. హానెస్టీ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి, అప్పుడు దా వస్తుంది, అతని యొక్క హానెస్టీ కాబట్టి. అదేవిధంగా ది ఇంటెలిజెన్స్ ఆఫ్ చాణక్య ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ది ఇంటెలిజెన్స్ ఆఫ్ చాణక్య ఈజ్ ఎక్స్ట్రాడినరీ అంటే చాణక్యుని యొక్క ఇంటెలిజెన్స్. ఎవరిదే? ఆఫ్ అని వచ్చింది కదా ఇంటెలిజెన్స్ ముందు. ఉట్టి ఇంటెలిజెన్స్ వస్తే
అది యాబ్స్ట్రాక్ట్ నన్ను దాని ముందు చేర్చకూడదు. ఒక వ్యక్తి యొక్క పర్టికులర్ ఇంటెలిజెన్స్ అన్నప్పుడు ఆఫ్ అని వస్తే ద ఇంటెలిజెన్స్ ఆఫ్ అని వస్తే అప్పుడు నువ్వు చేర్చేయడమే ఆటోమేటిక్గా. ఆఫ్ చాణక్య అది ఎవరిదో ఒకళ్ళు అవుతుంది, పర్టికులరైజ్ అవుతుంది. దేన్నన్నా పర్టికులర్ చేస్తే డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుందని చెప్పాను కదా, అప్పుడు దా వస్తుంది. అదేవిధంగా ద చారిటీ ఆఫ్ కర్ణ ఈజ్ ఎగ్జాంపులరీ. కర్ణుని యొక్క దానం, చారిటీ షుడ్ కమ్ ఫ్రమ్ హోమ్ అంటారు, షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అంటుంటారు. అక్కడ చారిటీని విడిగా చెప్పినప్పుడు రాదు. ఫలానా వ్యక్తి యొక్క చారిటీ, ఫలానా వ్యక్తి యొక్క తెలివితేటలు, ఫలానా వ్యక్తి యొక్క ధైర్యం, ది బ్రావరీ ఆఫ్ ఝాన్సీ లక్ష్మీబాయ్, ఒక వ్యక్తిది అని పర్టికులర్గా అది ఆ లక్షణం ఒక వ్యక్తి యొక్క ప్రత్యేకమైన లక్షణం చెప్పినప్పుడు మాత్రమే డెఫినెట్ ఆర్టికల్, పర్టికులరైజ్ చేసి చెప్తున్నప్పుడు మాత్రమే డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. మామూలుగా యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు రాదు. యాబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి నౌన్స్లో నేను డీటెయిల్గా చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఏ సిచ్యువేషన్లో వస్తుందంటే బిఫోర్ ద హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్, అంటే పెద్ద పెద్ద పోస్టులు చేశాను. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ప్రైమ్ మినిస్టర్, ద చీఫ్ మినిస్టర్, ద ప్రిన్సిపాల్, సో ద సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ, అలాగా ఒక ప్రధానమైనటువంటి పోస్టులు గురించి చెప్పేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుందన్నమాట. నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. బిఫోర్ ఆల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ద గిటార్, ద హార్మోనియం, ద బుల్బుల్, ద వయలిన్, సో బిఫోర్ ఆల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ డెఫినెట్ ఆర్టికల్ దా రావాలి ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ కొన్ని ఉన్నాయి. కొన్ని ఆర్గనైజేషన్స్, స్కూల్, కాలేజ్, హాస్పిటల్, థియేటర్, బెడ్, మార్కెట్, జైల్, ఇవన్నీ కూడా ఒక టెంపుల్, చర్చ్, మాస్క్, ఇవన్నీ ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ కోసం నిర్మించబడుతుంటాయి. అక్కడికి హాస్పిటల్కి వెళ్ళాము అంటే జబ్బు వస్తేనే వెళ్తాం. స్కూల్కి రోజు వెళ్తున్నాడంటే చదువుకోవడానికి వెళ్తాం, ఆ పర్పస్ గురించి వెళ్తుంటాం. అలాగే చర్చ్కి వెళ్ళామంటే దండం పెట్టుకోవడానికి వెళ్తాం. అలాగే ఇక్కడ ఏంటంటే ఆ ప్రైమరీ ఫంక్షన్ కాకుండా ప్రత్యేకమైనటువంటి పని మీద కానీ నువ్వు వెళ్ళినప్పుడు ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. చూడండి, మధు వెంట్ టు స్కూల్ టు బ్రింగ్ బ్యాక్ హిజ్ చిల్డ్రన్. మధు వెంట్ టు ద స్కూల్. అతను దేనికి వెళ్ళాడు? చదువుకోవడం. ప్రైమరీ ఫంక్షన్ కాదు, స్పెషల్ ప్రైమరీ పర్పస్ కాదు, స్పెషల్ పర్పస్ ఆర్ సెకండరీ పర్పస్, స్పెషల్ పర్పస్ తీసుకురావడానికి వెళ్ళాడు. రాజా వెంట్ టు కాలేజ్ టు టేక్ హిజ్ సర్టిఫికెట్స్. వెంట్ టు ద కాలేజ్ అంటారు. ఇక్కడ ఎందుకు? చదువుకోవడానికి వెళ్ళలేదు, సర్టిఫికెట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా హాస్పిటల్. మధు వెంట్ టు హాస్పిటల్ అంటే ఏంటి? అక్కడ దా చెప్పలేదు. మధు వెంట్ టు హాస్పిటల్ అంటే జనరల్గా యాజ్ ఎ పేషెంట్కి వెళ్ళాడు. రాజా వెంట్ టు ద హాస్పిటల్ టు ఎంక్వైర్ ఆఫ్టర్ మధు. రాజా ఎందుకు వెళ్ళాడు? మధుని పరామర్శించడానికి వెళ్ళాడు. అప్పుడు ఎలా వస్తుంది? పేషెంట్గా వెళితే ఆర్టికల్ రాదు, ప్రత్యేకమైన పర్పస్ వెళ్ళాడు ద హాస్పిటల్ అని వస్తుంది. సో దట్ ఈజ్ ది థింగ్. హీ వెంట్ టు టెంపుల్, దండం పెట్టుకోవడానికి. హీ వెంట్ టు ద టెంపుల్ అంటే ఏంటి? అక్కడ ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటే కలవడానికి వెళ్ళాడు. సో దట్ ఈజ్ ది థింగ్. వీటి యొక్క ప్రధానమైన ఫంక్షన్లు ఇచ్చినప్పుడు జనరలైజ్ అయిపోయి అది దా రాదు. అది కాకుండా అక్కడికి ఆ పని నిమిత్తం హీ వెంట్ టు జైల్. రాజా వెంట్ టు జైల్కి వెళ్ళిపోయాడంట. అంటే ఏంటి? నేరస్తుడిగా వెళ్ళినట్టు. మధు వెంట్ టు ద జైల్. వాళ్ళ అన్నయ్య ఎందుకు? రాజాని చూడడానికి వెళ్ళినట్టు. జైలుకి నేరస్తుడిగా వెళ్తే ఎటువంటి ఆర్టికల్, హాస్పిటల్కి పేషెంట్గా వెళ్తే ఎటువంటి ఆర్టికల్ చేర్చకూడదు, స్కూల్కి కానీ కాలేజీకి కానీ చదువుకోవడానికి వెళ్తే ఎటువంటి ఆర్టికల్ చేర్చక్కర్లేదు. అలాగే థియేటర్కి సినిమా చూడడానికి వెళ్తే ఎటువంటి ఆర్టికల్ చేర్చక్కర్లేదు. ప్రత్యేక పర్పస్కి వెళ్ళిన. ఈవెంట్ టు ద స్కూల్ అంటే వేరే పర్పస్, ఈవెంట్ టు ద హాస్పిటల్ అంటే పరామర్శించడానికి వెళ్ళినట్టు, ఈవెంట్ టు ద జైల్ అంటే నేరస్తుడిగా కాదు వేరే పర్పస్. ఇక్కడ పర్టికులరైజ్ చేసి స్పెషల్ పర్పస్, ప్రైమరీ పర్పస్ కాకుండా స్పెషల్ పర్పస్ చెప్పినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా బిఫోర్ ద టైటిల్స్, ద ఇమ్మోర్టల్ షేక్స్పియర్, అలాగే ద గ్రేట్ సీజర్, ద గ్రేట్ అశోక ద గ్రేట్ అంటుంటాం. అలాగే ఇలాగా కొన్ని టైటిల్స్ వరల్డ్లో బాగా రికగ్నైజేషన్ పొందిన వాళ్ళకి కొన్ని టైటిల్స్ ఉంటాయి. ఆ టైటిల్స్ చెప్పినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా చెప్తుంటాం.
నెక్స్ట్ సాక్రెడ్ బుక్స్, పవిత్ర గ్రంథాలు అంటే ద రామాయణ, ద మహాభారత, ద ఖురాన్, ద బైబిల్, రిలీజియస్ బుక్స్ ముందు వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ బుక్ యొక్క రచయిత పేరు చెప్పి అతని యొక్క రామాయణ అన్నప్పుడు దా రాదు, వాల్మీకిస్ రామాయణ అన్నప్పుడు దా రాదు. ఎందుకంటే ఆ ఫస్ట్ పేజ్ తర్వాత రాదు, అక్కడ పొజెసివ్ అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ ఆర్డినల్ నెంబర్స్ అంటే ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్ అనే ఆర్డర్ని తెలియచేస్తూ చెప్పిన నెంబర్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా ద లాస్ట్, ఇట్ ఈస్ ద సేమ్ అన్నప్పుడు వస్తుంది, లాస్ట్ అన్నప్పుడు కూడా వస్తుంది. సో ఇవి జనరల్గా గుర్తుపెట్టుకోండి. ఇవి కాకుండా ఇక్కడ ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయండి. దాలో చాలా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం ఉంటారు. చాలా 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 సులువు. ఆ టిప్ ఇప్పుడు చెప్తాను, టెక్నిక్ చూడండి. ఇవి కాకుండా భూప్రపంచం మీద సృష్టిలో నేచర్గా సహజ సిద్ధంగా ఉన్న అన్నిటి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన పర్వతాలు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి, నదులు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. సో సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. అలాగే స్కై, ద మూన్, ద స్టార్స్, ద సన్, అవన్నీ ప్రకృతిలో సహజంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రకృతిలో ఇప్పుడు ఎర్త్ ఉంది. ఎర్త్లో ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నియర్లీ ఓన్లీ 33% ఆక్యుపైడ్ బై ల్యాండ్ అండ్ రిమైనింగ్ పార్ట్ ఈజ్ వాటర్. చూడండి, ఎర్త్లో ఫస్ట్ భూమి మీద ఏమున్నాయి, భూమి ఉపరితలం కింద ఏమున్నాయి, మనకు పైన ఏమున్నాయి. భూమి ఉపరితలం కింద ఏముంటుంది, వాటర్ ఉంటుంది. ఈ వాటర్ అనేటువంటి రిసోర్సు ఎక్కడెక్కడ ఉంటుందో, ఎక్కడెక్కడైతే లభిస్తుందో ఆ ప్లేసెస్ అన్నిటిలో కూడా డెఫినెట్ ఆర్టికల్ దాపెట్టాలి. వాటర్ ఎక్కడ ఉంటుందండి, రివర్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చెప్పండి, సముద్రాల్లో ఉంటుంది, సీస్. అలాగే అఘాతాలతో ఏర్పడిన సముద్రం అంటే బే ఆఫ్ బెంగాల్, ఇలాంటి చోట్ల. నెక్స్ట్ అదేవిధంగా మహాసముద్రాల్లో ఉంటుంది. సముద్రానికి మహాసముద్రానికి తేడా ఏంటంటే ఏదైనా ఒక సముద్రం కాంటినెంట్ని దాటిపోతే మహాసముద్రం, ద అట్లాంటిక్ ఓషన్, ద ఇండియన్ ఓషన్ అంటాం. అలాగే ద అరేబియన్ సీ, ద బే ఆఫ్ బెంగాల్, అవి చిన్న సముద్రాలు, అది మహాసముద్రాలు. వాటర్ ఎక్కడెక్కడ ఉంటుంది, నదుల్లో ఉంటుందండి, సముద్రాల్లో ఉంటుంది, మహాసముద్రాల్లో ఉంటుంది, జలసంధుల్లో ఉంటుంది. జలసంధి అంటే ఏంటి, గల్ఫ్స్ అంటే ఒక సముద్రాన్ని లింక్ చేస్తూ ఒక చిన్న వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. అలాగే కెనాల్స్లో ఉంటుంది. కెనాల్స్ అంటే చిన్న చిన్న కెనాల్స్ కాదు, ఇంటర్నేషనల్ కెనాల్స్, సూయజ్ కెనాల్, ది కెనాల్, వాటిల్లో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా జలపాతాల నుంచి వస్తుంది వాటరు. అలాగే డ్యాముల్లో ఉంటుంది. సో ఈ రకంగా వాటర్ రిసోర్స్ ఉన్నటువంటి అన్ని ప్లేసెస్లోని మనకి అన్ని రిసోర్స్ని ఇచ్చేటువంటి అన్ని ప్లేసెస్లోని మనం డెఫినెట్ ఆర్టికల్ దాపెట్టాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రివర్స్ చూద్దాం. రివర్స్లోకి వెళ్తే ఎగ్జాంపుల్స్ ద గంగా, ద నైల్, ద బ్రహ్మపుత్ర, ద థేమ్స్, ఇటువంటి నదుల ముందు అన్నిటి ముందు ద గంగా, ద గోదావరి, ద అన్నిటి ముందు నదులు అన్నిటి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా ఉండాలి. అలాగే సముద్రాల్లో కూడా వాటర్ ఉంటుంది. సముద్రాలన్నిటిలో కూడా ది అరేబియన్ సీ, ది మెడిటేరియన్ సీ, ద బ్లాక్ సీ, ద రెడ్ సీ, అన్నిటి ముందు కూడా సముద్రాల ముందు ఖచ్చితంగా డెఫినెట్ ఆర్టికల్ దా ఉండాలి. అదేవిధంగా మహాసముద్రాలు, ద ఓషన్స్, ద ఇండియన్ ఓషన్, ద అట్లాంటిక్ ఓషన్, ద పసిఫిక్ ఓషన్, ఈ ఓషన్స్ అన్ని ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దా ఉండాలి. అలాగే బేస్, అఘాతాలతో ఏర్పడిన ఓషన్స్, ద బే ఆఫ్ బెంగాల్, ద బే ఆఫ్ పిగ్స్, ద బే ఆఫ్ బిస్కే. సో ఆల్ దీస్ వీటి బేస్ అన్నట్లోనే ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా గల్ఫ్స్ అంటే ఏంటి, జలసంధులు, ది గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ద గల్ఫ్ ఆఫ్ కచ్, ద పర్షియన్ గల్ఫ్. ఈ గల్ఫ్ అంటే సముద్రాన్ని కలిపేటువంటి జలసంధుల్ని గల్ఫ్స్ అని అంటారు. అక్కడ కూడా వాటర్ ఉంటుంది. డెఫినెట్గా అక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కెనాల్స్, ఇంటర్నేషనల్ రేంజ్లో ఉన్న కెనాల్స్, ద సూయజ్ కెనాల్, ద నైల్ కెనాల్. అలాగే డ్యామ్స్, ద బాక్రానంగల్ డ్యామ్, ద నాగార్జున సాగర్ డ్యామ్స్ అన్నిటి ముందు వస్తుంది. అలాగే గ్రూప్ ఆఫ్ లేక్స్, సింగిల్ లేక్ ముందు రాదు, గ్రూప్ ఆఫ్ లేక్స్ ముందు వస్తుంది. అలాగే చూడండి, ద చిల్కా, ద సాంబారు అంటే దోస్ ఆర్ రాంగ్. నెక్స్ట్ ద గ్రేట్ లేక్స్, ద ఫిన్లాండ్ లేక్స్,
ద ట్రిన్లాండ్ లేక్స్, ద ఫింగర్ లేక్స్, అన్ని లేక్స్ ముందు వస్తుంది. నెక్స్ట్ అలాగే వాటర్ ఫాల్స్, ద నయాగరా, ద ఏంజల్ ఫాల్స్, ద విక్టోరియా ఫాల్స్, ఆల్ వాటర్ ఫాల్స్ ముందు వస్తుంది. నెక్స్ట్ సింగిల్ లేక్ ముందు రాదు. ఇప్పుడు మీరు డౌట్ అడగచ్చు, సార్ మా ఇంట్లో నుయ్యి ఉంది సార్ అంటే నుయ్యి అది ఎండిపోద్ది, అది ఫ్లో అవ్వదు వాటర్. అలాగే మా వీధి దగ్గర పక్కన కాలువ ఉంది సార్ అంటే అలా చిన్న చిన్న కాలువలకి కానీ చిన్న చిన్న సరస్సులకి రాదు. సో దట్ ఈజ్ ది థింగ్. భూప్రపంచం మీద ఉన్నటువంటి వాటర్ అనేది సమృద్ధిగా ఉన్న ఆల్ రిసోర్సెస్ ఇంచుమించుగా 99% అన్నిటి మీద వస్తుందన్నమాట. ఏమొస్తుంది మీకు ఆల్రెడీ తెలుసు కదా, రివర్స్ ముందు వస్తుంది, ఇంటర్నేషనల్ కెనాల్స్ ముందు వస్తుంది, సముద్రాల ముందు వస్తుంది, సీస్ ముందు వస్తుంది, గల్ఫ్స్ అగాతాల ముందు వస్తుంది, నెక్స్ట్ అదేవిధంగా మహాసముద్రాల ముందు వస్తుంది, నెక్స్ట్ అదేవిధంగా వాటర్ ఫాల్స్, డ్యామ్స్లో ఉంటుంది వాటర్. సో మొత్తం వాటర్ రిసోర్సెస్, ఆల్ వాటర్ రిసోర్సెస్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, నేచర్లో భూమి ఉపరితలం కింద ఉన్నటువంటి వాటర్ ఎక్కడెక్కడ ఉందో అన్నిటి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది అనే విషయం తెలిసింది. ఇప్పుడు భూమి ఉపరితలం మీద చూసుకోండి. ఇక్కడ ఇందాక మీకు ఒకటి చెప్పాను కదా, లేక్స్, సింగిల్ లేక్ ముందు మాత్రం డెఫినెట్ ఆర్టికల్ దా రాదు, గ్రూప్ ఆఫ్ లేక్స్ ముందు వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం భూమి ఉపరితలం మీదకి వచ్చాం. భూమి ఉపరితలంలో బాగా హయ్యెస్ట్ రేంజ్లో ఏమి ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్. చూడండి, ద హిమాలయాస్, ద ఆల్ప్స్, అలాగే ద ఈస్టర్న్ ఘాట్స్. ఆ పర్వతాలు దేంతో ఆక్యుపై ఉంటాయి, ఫారెస్ట్తో ఆక్యుపై ఉంటాయి. అర్థం, ద నల్లమల. సో చూడండి, ద మౌంటైన్ రేంజెస్లో ద హిమాలయాస్, ద ఈస్టర్న్ ఘాట్స్, ద ఆల్ప్స్, ఇలాగా ప్రతి మౌంటైన్ రేంజ్ ముందు, సింగిల్ మౌంటైన్ ముందు రాదు. ద ఎవరెస్ట్ అంటే తప్పు, ద నందాదేవి అంటే తప్పు, ద అన్నపూర్ణ అంటే తప్పు, ద డాల్ఫిన్స్ నోస్ అంటే తప్పు. సింగిల్ మౌంటైన్ ముందు ఎట్టి పరిస్థితిలో రాదు. అర్థమైందండి? సింగిల్ మౌంటైన్ ముందు కానీ, సింగిల్ కంట్రీ ముందు కానీ, సింగిల్ ఐలాండ్ ముందు కానీ డెఫినెట్ ఆర్టికల్ దా రాదు. ఒక గ్రూప్ ఆఫ్ చైన్ ఆఫ్ మౌంటైన్స్ ముందే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే, ఈ మౌంటైన్ రేంజెస్ తర్వాత, మౌంటైన్ రేంజెస్ అనేది దేంతో ఆక్యుపై ఉంటాయి, అడవులతో ఆక్యుపై ఉంటాయి. అప్పుడు ఫారెస్ట్, ద నల్లమల, ద దండకారణ్య, సో ఇలాగ ఉన్నటువంటి ఫారెస్ట్ ముందు వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ టాప్లోకి వెళ్ళాం, తర్వాత ఫారెస్ట్, ఆ తర్వాత అక్కడే ఉంటాయి వ్యాలీస్ ఉంటాయి. ఆ పర్వతాల దగ్గర ఏముంటాయి, వ్యాలీస్ ఉంటాయి. ద వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ వ్యాలీ, ద అరకు వ్యాలీ, ఇలాగా వ్యాలీస్ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆ తర్వాత ప్లాట్యూస్, హైట్ నుంచి వద్దాం, పర్వతాలు, అడవులు, లోయలు, ఆ తర్వాత కొండల తర్వాత మనం కొద్దిగా హైట్ ఉన్న ప్రాంతంలో ఏమంటారు, ప్లాట్యూస్ అంటే పీఠభూములు. ఈ పీఠభూములో ఈ న్యాచురల్ స్ట్రక్చర్స్, ద న్యాచురల్ ఫీచర్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది భూమిపైన సహజంగా ఏర్పడిన అన్నిటి ముందు వచ్చేస్తుంది అనమాట డెఫినెట్ ఆర్టికల్ ద డక్కన్ ప్లాట్యూ, ద టిబిటియన్ ప్లాట్యూ, ద కటాంగా ప్లాట్యూ. సో అలా వస్తుంది. నెక్స్ట్ ప్లాట్యూస్ తర్వాత పర్వతాలు, ప్లాట్యూలు, ఆ తర్వాత ప్లెయిన్స్, ద ఇండో-గాంగటిక్ ప్లెయిన్, నెక్స్ట్ ది ఇండస్ వ్యాలీ ప్లెయిన్, ద ఆస్ట్రేలియన్ ప్లెయిన్స్. సో అక్కడ ప్లెయిన్స్, మైదానాలు. దాని తర్వాత మనం అలా కొద్దిగా వెళ్తే డెజర్ట్స్ ఉంటాయి, ద సహారా, ద థార్, ద అటకామా, ద కల్హారీ, ఇలాగా డెజర్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత వాల్కనోస్, భూప్రపంచం మీద సహజంగా ఏర్పడిన వాల్కనోస్ ఉంటాయి. ద మౌంట్ ఫ్యూజీ, ద లాస్కో, ద కటోపాక్సీ అని ఈ యొక్క అగ్నిపర్వతాల ముందు. నెక్స్ట్ అదేవిధంగా ఇమాజినరీ లైన్స్ ముందు, అంటే ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్, సో అక్షాంశాలు, రేఖాంశాలు, వీటి ముందు డెఫినెట్ ఆర్టికల్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసామండి, భూమి ఉపరితలం, వాటర్ రిసోర్సెస్ ఏమైతే ఉన్నాయో, నదులు, కాలువలు మొత్తం అన్నిటి ముందు వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే భూమి ఉపరితలం మీద ఏమున్నాయి, పర్వతాలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, నెక్స్ట్ ఏంటంటే పీఠభూములు ఉన్నాయి, నెక్స్ట్ మైదానాలు ఉన్నాయి, నెక్స్ట్ ఎడారులు ఉన్నాయి, నెక్స్ట్ అలాగే అగ్నిపర్వతాలు ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుంచి పైకి చూడడం మొదలు పెడదాం. పైకి చూస్తే ఏం కనిపిస్తుంది, ద స్కై న్యాచురల్గా ఏర్పడ్డది, ద సన్,
ద స్టార్స్, ద మూన్, ద వెదర్. సో దట్ ఈస్ ద థింగ్. వీటి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. నెక్స్ట్ అలాగే డైరెక్షన్స్. అలా చూడండి, డైరెక్షన్స్ ద నార్త్, ద వెస్ట్, ద సౌత్, ద నార్త్ ఈస్ట్, అలా అన్నమాట. ఇప్పుడు భూమి ఉపరితలం, భూమి కింద, భూమి పైన ఉన్న సహజంగా ఉన్న అన్నిటి ముందు వస్తుందని చెప్పాను, వివరించడం జరిగింది. ఇప్పుడు హిస్టరీలోకి వెళ్దాం. ఇప్పుడు ఎక్కువ విషయాలని చాలా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి. మనం హిస్టరీలోకి వెళ్తే చూడండి, ఫస్ట్ ఎరాస్ అంటే భూమి పుట్టినప్పుడు ది ఓల్డ్ స్టోన్ ఏజ్, నెక్స్ట్ ఏంటంటే పాలియోలాజిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్, సినోజోయిక్ ఏజ్ అని ఉంటాయి. సో అటువంటి దశలు ఫస్ట్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్. సో వాటిని ఎరాస్ అంటారు. ఎరాస్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు అర్థమైంది కదా, నియోలిథిక్ ఏజ్, సోనియోజిక్ ఏజ్. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ అలాగే సెంచరీస్. ఈ పాలియోలిథిక్, నియోలిథిక్ ఏజ్ తర్వాత అప్పుడు కొన్ని జంతువులు పుట్టినాయి. ఆ అంతరించిపోయిన జంతువుల ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దా ఉపయోగించాలి. ఏంటి? ద డైనోసరస్, ద స్వాన్. ఆ తర్వాత అలాగే సెంచరీస్, ద సెకండ్ సెంచరీ బీసీ, థర్డ్ సెంచరీ బీసీ, ఫిఫ్త్ సెంచరీ, ఆఫ్టర్ క్రీస్తు, బిఫోర్ క్రీస్తు, ఏడి, ఇలా అంటారా. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏజెస్ ఆఫ్ ది హిస్టరీ. ఆ తర్వాత భూమి మీద ఫస్ట్ ఏంటి, ఎవరూ లేనప్పుడు, ఆది మానవులు ఉన్నప్పుడు కొన్ని ఓల్డ్ స్టోన్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్, నియోలిథిక్, పాలియోలిథిక్, ఇటువంటి ఏజ్లు అయిన వాటిని ఎపిక్స్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా హిస్టరీలోకి వెళ్తే వాటి తర్వాత రాజులు వచ్చారు. రాజులు వచ్చి కొన్ని రేస్ వచ్చినాయి. ఎలాగా ద గ్రీక్స్, ద ఆరియన్స్, ద ద్రవిడియన్స్, ఇటువంటి జాతుల ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దా చేర్చాలి. అలాగే వాళ్ళు పరిపాలించినటువంటి అప్పుడు ఏం చేశారు, వీళ్ళు రాజ్యాలు స్థాపించారు. ఆ రాజ్యాలు స్థాపించి వాళ్ళు పరిపాలించిన దాన్ని ఒక యుగం కింద చేశారు. ద మౌర్యన్ ఏజ్, ద మొఘల్ ఏజ్, ది విక్టోరియన్ ఏజ్. అంటే కొన్ని 1000 సంవత్సరాలు అలా పరిపాలించేటప్పటికి దాన్ని వాళ్ళ పరిపాలనా కాలం అంతటినీ కలిపి ఒక ఏజ్ కింద పెట్టారు. వాటి ముందు కూడా చరిత్రలో ఆ హిస్టారికల్ మైల్ స్టోన్స్ కాబట్టి వాటి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దా ఉపయోగించాలి. అలాగే నెక్స్ట్ ఫస్ట్ బిఫోర్ ఎర్లీ మ్యాన్ ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఆ తర్వాత జాతులు వచ్చినాయి. ఆ జాతులు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఫస్ట్ ఒక బ్రీఫ్గా చెప్తాను, తర్వాత అందులోకి వెళ్ళాం. కొన్ని జాతులు వచ్చినాయి. ఆ జాతులు వచ్చిన తర్వాత రాజ్యాలు స్థాపించబడ్డాయి. అప్పుడు వాటి యొక్క ఏజ్ మౌర్యులు, గుప్తాస్, ది ఏజ్ ఆఫ్ గుప్తాస్, ది విక్టోరియన్ ఏజ్, మొఘల్ ఏజ్, ఇలా అంటుంటారు. ఆ తర్వాత యూనివర్సిటీస్. నెక్స్ట్ ఏంటంటే లైబ్రరీస్. ఆ రోజుల్లో నలంద యూనివర్సిటీ. ఈ రాజులు ఏం చేశారు, విద్యకు ప్రాధాన్యత ఇచ్చి దీన్ని డెవలప్ చేశారు ఒకవైపున. అలాగే లైబ్రరీస్ని డెవలప్ చేశారు. అందుకే అన్ని లైబ్రరీస్ ముందు, అన్ని యూనివర్సిటీస్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. ది నలంద యూనివర్సిటీ, ద ఆంధ్ర యూనివర్సిటీ, ద కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. అలా కాకుండా మా వాడు ఆక్స్ఫర్డ్కి అప్లై చేసాడు, జనరలైజ్ చేసినప్పుడు ఈ అప్లైడ్ ఫర్ ఆక్స్ఫర్డ్ అంటాం. అక్కడ డెఫినెట్గా జనరలైజ్ చేసినప్పుడు ఉపయోగించకూడదు, కానీ దాని పేరుని పర్టికులరైజ్ చేసినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. అదేవిధంగా లైబ్రరీస్, ది లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, ద వ్యాటికన్ లైబ్రరీ, ద లైబ్రరీ ఆఫ్ పార్లమెంట్. సో ఆల్ లైబ్రరీస్ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. నెక్స్ట్ మాన్యుమెంట్స్. ఆ రాజులు ఏం చేశారు, అలాగే మాన్యుమెంట్స్ కట్టించారు. ద తాజ్ మహల్, ద చార్మినార్, ద రెడ్ ఫోర్ట్, అలాగే మ్యూజియంస్, ద సాలార్జంగ్ మ్యూజియంస్, ద బ్రిటిష్ మ్యూజియం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఆర్డర్ చూసుకోండి. ఫస్ట్ ఆదిమానవుడు ఉన్నాడు. ఆదిమానవుడి దగ్గర కొన్ని దశలు ఉన్నాయి. పాతరాతి యుగం, కొత్త రాతి యుగం. ఆ తర్వాత మనుషులు, జాతులు వచ్చారు, ద్రవిడియన్స్, గ్రీక్స్. వాళ్ళ ముందు దా చేర్చాలి. నెక్స్ట్ వాళ్ళు రాజ్యాలు స్థాపించారు. వాళ్ళు పరిపాలించిన కారణం ఒక యుగం అన్నారు. ది ఏజ్ ఆఫ్ మోహన్స్, ది ఏజ్ ఆఫ్ విక్టోరియన్, ది ఏజ్ ఆఫ్ మొఘల్ అన్నారు. ఆ తర్వాత
నెక్స్ట్ వాళ్ళు ఏం డెవలప్ చేశారు, యూనివర్సిటీస్ డెవలప్ చేశారు, వాటి మీద డెఫినెట్ ఆర్టికల్ రావాలి. వాళ్ళు ఇంకా లైబ్రరీస్ డెవలప్ చేశారు, వాళ్ళు వాటి మీద డెఫినెట్ ఆర్టికల్ రావాలని చెప్పాను. నెక్స్ట్ అప్పుడు రాజులకి మధ్యన యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధం ఏమి ప్రపంచ యుద్ధం కాదు, వాళ్ళకే యుద్ధం, దాన్ని బ్యాటిల్ అంటారు. అలాగే ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, నెక్స్ట్ అదేవిధంగా ద బ్యాటిల్ ఆఫ్ పానిపట్, ది బ్యాటిల్ ఆఫ్ బాక్సార్, ఇలాంటి యుద్ధాల ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. అలాగే వార్స్, ద ఫస్ట్ వరల్డ్ వార్, ద సెకండ్ వరల్డ్ వార్, ద వార్ ఆఫ్ రోజెస్, అంటే పెద్ద ఎత్తున భారీ ఎత్తున జరిగిన యుద్ధాన్ని వార్ అంటారు. మామూలుగా అయితే అంతరంగంగా చిన్న చిన్న యుద్ధాలని బ్యాటిల్స్ అంటారు. ఈ బ్యాటిల్స్ ముందు వీటి ముందు వచ్చింది. నెక్స్ట్ ఇవి వచ్చిన తర్వాత ప్రజల్లో కొంత తిరుగుబాటు వచ్చింది, రెవల్యూషన్స్. అంటే ప్రజలందరూ ఒకరి తిరగబడ్డాన్ని రెవల్యూషన్ అంటారు. అదేంటి ద ఫ్రెంచ్ రెవల్యూషన్, ద అమెరికన్ రెవల్యూషన్, వాటి ముందు కూడా చరిత్రలో అవన్నీ మైల్ స్టోన్స్ అనమాట. చరిత్రలో గుర్తుండిపోయినట్టు ఇంపార్టెంట్ అన్నీ కూడా వాటి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. అలాగే అప్పుడే పొలిటికల్ పార్టీస్ కూడా స్టార్ట్ అయినాయి. ఆల్ పొలిటికల్ పార్టీస్ ముందు డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ద జనతా పార్టీ, ద బీజేపీ, ద జనసేన, ద వైఎస్ఆర్, ఇలాగ అన్నిటి ముందు వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మూమెంట్స్, అంటే ప్రజల్లో ఉద్యమాలు చేశారు. ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్, ది క్విట్ ఇండియా మూమెంట్, ది ఖిలాఫత్ మూమెంట్, ఆల్ మూమెంట్స్ అంటే ప్రజలు చేసినటువంటి ఉద్యమాల్ని మూమెంట్స్ అంటారు. రెవల్యూషన్ అంటే చాలా భారీ ఎత్తున తిరుగుబాటు. అదేవిధంగా ఈ మూమెంట్స్, ఈ ప్రజలు ఉద్యమాలు చేసినప్పుడు సందులు జరుగుతాయి, దానిలో ఏమంటారు ప్యాక్ట్స్ అంటారు. అప్పుడు చరిత్రలో జరిగిన సందులు అన్నిటికి కూడా, అంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, ద వార్సా ప్యాక్ట్, ద పూనా ప్యాక్ట్, పూనా సంధి, గాంధీ ఇర్విన్ సంధి, వార్సా సంధి, ఇలాంటి సంధులను ఏమంటారు? సంధి అంటే వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ అవ్వడానికి సంధి అంటారు. అటువంటి చరిత్రలో జరిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంధులు అన్నీ కూడా డెఫినెట్ ఆర్టికల్ దాతో చెప్తుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఇలా జరుగుతూ ఉండగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. నెక్స్ట్ అంటే గొప్ప గొప్ప బుక్స్ చాలామంది రాశారు. ఆ గ్రేట్ బుక్స్ గ్రేట్ బుక్స్ ముందు, న్యూస్ పేపర్స్ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. అలా గ్రేట్ బుక్స్ అని డాస్ క్యాపిటల్, ద గ్లింప్సెస్ ఆఫ్ ది వరల్డ్ హిస్టరీ, ది ఇన్సైడర్, సో ఇలాగా లియో టాల్స్టాయ్ రాసిన ద వార్ అండ్ పీస్. సో ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాల ముందు, చరిత్రలో నిలబడిపోయేటువంటి పుస్తకాల ముందు వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే రిలీజియస్ బుక్స్ ముందు వస్తుంది. నెక్స్ట్ అలాగే న్యూస్ పేపర్స్, ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద డక్కన్ క్రానికల్, సో వాటి ముందు వస్తుంది. నెక్స్ట్ అలాగే ఒకవైపున సైంటిఫిక్ ఇన్వెన్షన్ జరుగుతున్నాయి. ఏదైతే అప్పటి వరకు సృష్టిలో లేనిది ఎవరన్నా సృష్టిస్తే దానికి చేరుతుంది. ద రేడియో, ద టెలివిజన్, ద ఏరోప్లైన్, ద కంప్యూటర్. నెక్స్ట్ అలాగే అఫీషియల్ రెసిడెన్సెస్ అంటే ఏంటి? మన ఉద్యమాలు చేశారు, తర్వాత స్వతంత్రాలు వచ్చిన తర్వాత దేశాలు ఏర్పడ్డాయి. ఆ దేశాలకి ప్రధానమైన పోస్టుల ముందు చేర్చాలని ఇందాక చెప్పడం జరిగింది. ద ప్రైమ్ మినిస్టర్, ద ప్రెసిడెంట్, అలాగే వాళ్ళు ఉండేటువంటి హౌసెస్కి కూడా డెఫినెట్ ఆర్టికల్ దాతో చెప్తుంటాం. అదేంటి? ద రాష్ట్రపతి భవన్, ద వైట్ హౌస్, ద రాజ్ భవన్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ అలాగే గ్రేట్ ఫ్యామిలీస్, ఇండియాలో ఉన్న గ్రేట్ ఫ్యామిలీ, ద టాటాస్, ద బిర్లాస్, ద గాంధీస్, ద నెహ్రూస్. అలాగే ఇజమ్స్, ద మావోయిజం, ద నక్సలిజం, ద ప్యాసిజం, ఇలాంటి ఇజమ్స్ అంటే ఒక తత్వంతో పోరాడతారు అందరూ కూడా. అదే నెక్స్ట్ అలాగే ఎబ్రివేషన్స్, ద యుఎన్ఓ, ద యుఎస్ఎస్ఆర్, ద యుఎస్ఏ, ద ఆర్బిఐ. అంటే ఇది హిస్టారికల్గా చూసుకుంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ భూమి ఏర్పడిన తర్వాత ఏజెస్, పోలియోలాజిక్, నియోలాజిక్ ఏజ్, ఓల్డ్ స్టోన్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్ వచ్చింది. అప్పుడు ఏంటంటే పాతరాత యుగంలో ఆదిమానవుడు వీళ్ళందరూ ఉన్నారు. ఆ తర్వాత అప్పుడు కొన్ని జంతువులు ఉండేవి, అవి అంతరించినాయి. వాటి ముందు చరిత్రలో ఇంపార్టెంట్ కాబట్టి వాటి ముందు ది డైనోజర్స్, ద స్వాన్ అని చేర్చాం. ఆ తర్వాత ఏం చేసినాయి? కొన్ని జాతులు వచ్చినాయి, ద ఆరియన్స్, ద ద్రవిడియన్స్, ద గ్రీక్, సో ద పర్షియన్స్, ఇలా వచ్చారు. వాళ్ళు ఏం చేశారు? రాజ్యాలు స్థాపించారు. వాళ్ళు పరిపాలించిన దానికి ఒక యుగం అన్నారు, ద మౌరియన్ ఏజ్, ద విక్టోరియన్ ఏజ్, అలా చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళ అంతర్యుద్ధాలు వచ్చినాయి, బ్యాటిల్స్, అన్ని బ్యాటిల్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ రావాలి. అలాగే అన్ని ప్యాక్ట్స్, సందుల ముందు వాళ్ళు సంధి చేసుకుంటే గాంధీ ఇర్విన్ ప్యాక్టు, ఏ రాజు మధ్యన కాంప్రమైజ్ అయిన సందులను కూడా, చరిత్రలో మిగిలిపోయేటువంటి గొప్ప సందులను అన్నిటిని కూడా, కాంప్రమైజ్ అయినటువంటి ఇన్సిడెంట్లను కూడా డెఫినెట్ ఆర్టికల్ చేరుస్తాం. అలాగే ఆ తర్వాత ప్రజల్లో తిరుగుబాటు వచ్చి రెవల్యూషన్ చేశారు. ఆ రెవల్యూషన్స్ అన్నిటి ముందు డెఫినెట్ ఆర్టికల్ చేరుస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ప్రజల్లో చైతన్యం వచ్చి ఉద్యమాలు చేశారు, దాటిని మూమెంట్స్ అంటారు. వాటి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా అప్పుడు
చైతన్యంతో వచ్చిన లిటరేచర్ గొప్ప గొప్ప బుక్స్ ముందు వస్తుంది, నెక్స్ట్ న్యూస్ పేపర్స్ ముందు వస్తుంది, నెక్స్ట్ అదేవిధంగా సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ముందు వస్తుంది, అఫీషియల్ రెసిడెన్సెస్ రాష్ట్రపతి భవనం, వైట్ హౌస్, రాజ్భవనం ఇలాంటి వాటి ముందు వస్తుంది, గొప్ప గొప్ప ఫ్యామిలీస్ ముందు వస్తుంది, నెక్స్ట్ ఇజమ్స్ ముందు వస్తుంది, మావోయిజం, నక్సలిజం, ఫ్యాసిజం, అలాగే ఎబ్రివేషన్స్ ముందు ద యుఎన్, ద యుఎస్ఎస్ఆర్, ద యుఎస్ఏ, ద ఆర్బీఐ, సో ఇలాంటి వాటి ముందు వస్తుంది. అలాగే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ముందు వస్తుంది. చూడండి, సింగిల్ కంట్రీ ముందు రాదు, ద యుఎస్ఏ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఉండి ఆ గ్రూప్ అంతటికీ కలిపి ఒక నేమ్ ఉంటుంది, ద యుఎస్ఏ అని. అలాగే అండమాన్స్లో నియర్లీ 400 to 500 ఐలాండ్స్ ఉంటాయి. ఆ ఐలాండ్స్ అన్నీ కలిపి ఒక పేరు పెట్టుకున్నారు. ఆ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని సింగిల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు ద అండమాన్స్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు వస్తుంది. అలాగే సింగిల్ మౌంటైన్ ముందు రాదు, చైన్ ఆఫ్ మౌంటైన్స్ లేకపోతే గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ముందు వస్తుంది, పర్వత పంక్తుల ముందు వస్తుంది. సో దట్ ఈజ్ ద హిమాలయాస్. అలాగే నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాల్సి వస్తే మనం కొన్ని కమిషన్స్ ఉంటాయి. ఏంటంటే అంటే ఒక దాని మీద స్టడీ చేసి మాకు చెప్పాలి అని చెప్తుంటారు కొన్ని కమిషన్స్, వాటి ముందు కూడా వస్తాయి. ఏంటంటే చూడండి, కొతారి కమిషన్, అలాగే సైమన్ కమిషన్. ఇలా కమిషన్, కొతారి కమిషన్ అంటే విద్య గురించి ఒక కమిషన్ వేశారనమాట. అది ఏమి పరిశోధన చేసి ఒక నివేదికను సమర్పిస్తుంది అనమాట. వాటి ముందు వస్తుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా పాక్స్ ముందు, నెక్స్ట్ ఏంటంటే అలాగే నేమ్ ఆఫ్ ది వెహికల్స్, వార్ వెహికల్స్, వెపన్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. చూడండి, ట్రైన్స్ ముందు ద గౌతమి, ద గోదావరి, ద రాజధాని ఎక్స్ప్రెస్. సో అలాగే షిప్స్, ద టైటానిక్, ద ఐఎన్ఎస్ విక్రాంత్, ద పోర్ట్ ఎలిజబెత్, ద ఐఎన్ఎస్ గౌతమ్. సో బిఫోర్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ ద షిప్స్ వీ షుడ్ యూజ్ డెఫినెట్ ఆర్టికల్ ద. అలాగే సబ్మెరైన్స్, ద స్పుట్నిక్, ద ఐఎన్ఎస్ చక్ర, ద ఐఎన్ఎస్ అరిహాంట్. సో ఆ సబ్మెరైన్స్ ముందు రావాలి. రాకెట్స్, ద ఏఎస్ఎల్వి D3, ది డెల్టా, ద జెనిత్, రాకెట్స్ ముందు రావాలి. నెక్స్ట్ అలాగే మిసైల్స్, ద అగ్ని. భారతదేశం ఇప్పుడు ఈ మిసైల్స్ అబ్దుల్ కలాం గారు సృష్టించిన ఈ మిసైల్సే మనల్ని కాపాడుతున్నాయి. సో ద అగ్ని, ద పృథ్వీ, ద బ్రహ్మోస్. అలాగే ఫోర్సెస్, ది అలాగే ఏంటంటే బార్డర్స్ అనమాట. ఈ బార్డర్స్, ది ఇండియో చైనా బార్డర్, ది రెడ్ క్లిఫ్ లైన్, ది మ్యాక్మోహన్ లైన్. అదేవిధంగా ఫోర్సెస్ అంటే ది ఇండియన్ ఆర్మీ, ది ఇండియన్ నేవీ, ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వాటి ముందు వస్తుంది. నెక్స్ట్ అలాగే ప్లేసెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఏంటంటే వివేకానంద రాక్, ది బెర్మిడా ట్రయాంగిల్, ఇలా వీటి ముందు కూడా వస్తుంది. అంటే ఇప్పుడు మీరు చూశారు కదా, ఆల్ ట్రైన్స్ ముందు, ట్రైన్స్ నేమ్స్ ద గోదావరి, ద గౌతమి, ద రాజధాని ఎక్స్ప్రెస్, వాటి ముందు ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా ట్రైన్స్, షిప్స్ అంటే షిప్స్ యొక్క నేమ్స్ ముందు వస్తుంది, సబ్మెరైన్స్ యొక్క నేమ్స్ ముందు వస్తుంది, రాకెట్స్ యొక్క నేమ్స్ ముందు వస్తుంది, మిసైల్స్ అంటే ద అగ్ని, పృథ్వీ, ద బ్రహ్మోస్, ద అగ్ని, ద పృథ్వీ అలా వస్తుంది. అలాగే ఫోర్సెస్, ద ఇండియన్ ఆర్మీ, ద ఇండియన్ నేవీ, సో అలా వస్తుంది అనమాట, ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అలాగే సరిహద్దుల ముందు వస్తుంది. సో ఈ జియోగ్రాఫిక్గా సరిహద్దుల ముందు కూడా వస్తుంది. అలాగే ప్లేసెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. అలాగే స్పోర్ట్స్లోకి వెళ్తే స్టేడియంస్, ద జవహర్లాల్ స్టేడియం, ద వాన్ఖడ్ స్టేడియం, ద ఈడెన్ గార్డెన్స్, ఇలాంటి స్టేడియంస్ అన్నిటి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా రావాలి. అలాగే ట్రాఫీస్, ద రంజీ ట్రోఫీ, ది రిలయన్స్ కప్, ది దులీప్ ట్రోఫీ, ట్రాఫీస్ ముందు అన్నిటి ముందు కూడా స్పోర్ట్స్లో డెఫినెట్ ఆర్టికల్ దా రావాలి. అలాగే స్పోర్టింగ్ ఈవెంట్స్, ద ఏషియన్ గేమ్స్, ద ఒలింపిక్స్. అలాగే టైటిల్స్, అవార్డ్స్, ద పద్మభూషణ్, ద భారతరత్న. సో ఈ టైటిల్స్, అవార్డ్స్. నెక్స్ట్ హోటల్స్ ముందు తాజ్ బంజారా, ద కామత్ హోటల్స్, ఈ హోటల్స్ ముందు ఇంపార్టెంట్ స్టార్ హోటల్స్ ముందు వస్తుందన్నమాట. సో ఆర్టికల్స్ ఈ రకంగా ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఆర్టికల్స్. ఫస్ట్ ఏమేమి సూపర్లేటివ్ డిగ్రీ ముందు వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇలా ఫస్ట్ చెప్పాము, అంటే ఒక వ్యక్తిని మరో వ్యక్తితో పోల్చినప్పుడు దా షేక్స్పియర్ అతను లాంటివాడు అన్నప్పుడు వస్తుంది. ఇలాగ చాలా ఐటమ్స్ చెప్పిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈజీగా గుర్తుపెట్టడానికి ఏం చెప్పామంటే జియోగ్రాఫికల్గా ఫస్ట్ ఎర్త్ మీద వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, నదులు, కాలువలు, ఇంటర్నేషనల్ కాలువలు, సముద్రాలు, మహాసముద్రాలు, జలసందులు, నెక్స్ట్ అదేవిధంగా జలపాతాలు, నెక్స్ట్ డ్యామ్స్, ఇవన్నిటి ముందు వచ్చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా
ఎర్త్ మీద ఏమున్నాయి, పర్వతాలు ఉన్నాయి, తర్వాత అడవులు ఉన్నాయి, నది లోయలు ఉన్నాయి, వాటి ముందు వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే పీఠభూములు ఉన్నాయి, మైదానాలు ఉన్నాయి, నెక్స్ట్ ఏమో ఎడార్లు ఉన్నాయి, అన్నిటి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. అవన్నీ సహజంగా ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా మనం పైకి చూస్తే ద స్కై, ద మూన్, ద సన్, ద ఎర్త్, ద స్టార్స్, అవి సెలెస్టియల్ బాడీస్, వాటి ముందు వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం హిస్టరీలోకి వెళ్తే చెప్పాను కదా, ఫస్ట్ హిస్టరీలో ఓల్డ్ స్టోన్ ఏజ్, పాలియోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్, ఆ ఏజ్లో పుట్టినటువంటి జంతువులు, అంతరించిపోయిన జంతువులు, ఆ తర్వాత అంటే పర్షియన్స్, గ్రీక్స్, ఇలాంటి జాతుల ముందు వస్తుంది. వాళ్ళేమో రాజ్యాలు ఏర్పరిచిన తర్వాత వాళ్ళకి యుద్ధాలు జరిగినాయి, ఆ యుద్ధాల మీద వస్తుంది. ఆ రాజులు ఏం చేశారు, లైబ్రరీస్ డెవలప్ చేశారు, విశ్వవిద్యాలయాలు డెవలప్ చేశారు, యూనివర్సిటీస్, వాటి ముందు డెఫినెట్ ఆర్టికల్ దారి వస్తుంది. వాళ్ళు కొట్టుకున్నారు, ఆ తర్వాత ఆ బ్యాటిల్స్ ముందు వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రజా ఉద్యమాలు జరిగినాయి, ద మూమెంట్స్ ముందు వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా రెవల్యూషన్ జరిగింది, ద ఫ్రెంచ్ రెవల్యూషన్, ద అమెరికన్ రెవల్యూషన్స్ జరిగినాయి. తర్వాత ప్రజాస్వామ్యాలు వచ్చినాయి, వాళ్ళకి పోస్టులు వచ్చినాయి, ద ప్రెసిడెంట్, ద ప్రైమ్ మినిస్టర్, వాళ్ళకి ఉండేటువంటి వైట్ హౌస్, వాళ్ళు ఉండే భవనాల ముందు వస్తుంది. నెక్స్ట్ అలాగే ఇది ఉన్నా సరే ఇంకా ప్రజలు ఇంకా కొన్ని ఇజాలు తీసుకొచ్చారు, నక్సలిజం, మావోయిజం, ఇలాంటి ప్యాసిజం, ఇజమ్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. ఇవన్నీ చరిత్రలో చారిత్రాత్మకమైన ఘట్టాలన్నమాట. సో అదేవిధంగా జియోగ్రాఫికల్గా చూసుకున్న అలాగే డైరెక్షన్స్, ద నార్త్, ఈస్ట్, వెస్ట్, అదేవిధంగా కంట్రీ సైడ్, ద సీ సైడ్, ద హిల్ సైడ్ అంటాం. అలాగా ఆ ప్రాంతాలను మనం వర్ణించేటప్పుడు కూడా వాటి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. సో ఇంకా ఏమన్నా ఉంటే నేను ఎగ్జామ్స్ పెడతాను మీకు. ఆ ఎగ్జామ్స్లో ఇంకా డీటెయిల్గా చెప్తాం, ఇంకా మంచి బిట్లని ఎగ్జామ్స్లో చూడబోతారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇన్ ఆర్టికల్స్ ఎగ్జామ్స్లో రాబోతున్నాయి. అవి మీరు చేసుకుంటే ఖచ్చితంగా ఆర్టికల్స్లో 100% మార్క్స్ తెచ్చుకుంటారు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కితే మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. సో ఐ అష్యూర్ యూ, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ పాస్ అవుతారు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలని దాంతో ఆ కృతనిశ్చయంతోనే, విత్ దట్ డెడికేషన్ మేకింగ్ ఆల్ దీస్ వీడియో. థ్యాంక్ యూ.